అయ్యే మా అయ్యే, నీ సొగసు చూసేందుకు రెండు కళ్ళు సాలవు గందరా. అచ్చంగా నల్లోడికి మళ్ళీ ఉంటుంది గందరా. అయ్యా, నోకలు కాస్తావా మేకలు కాస్తావా? మేకలే కాస్తాం తాత. ఒక్కడవే? ఓరయ్యా, ఒంటి చేతి మీదనే లెక్కే తాత. నువ్వు అంతటి వాడివే. ఆహా, నా అయ్యో గందరా, నాకింక ఏ దిగులు లేదు, ఏ ఇషారం లేదు. నీ బతుకు నువ్వు బతకగల. రా తాత, మందరం తొలుపుకోవడం. క్రూరకర్ముడా, నేనేం అపకారం చేశాను? ఆ కారణంగా అబలను హింసించావు. అకారణం కాదు, సకారణమే. అబలవు అబలవుగానే ఉండక ఆ రూపే. అది నా రూపే. నేను నాగకన్యను. కన్యవని కలగన్నానా? కస్తుమన్నావు, కాటేయకుండా వేటేశాను. అందుకు తగిన ఫలం అనుభవించు. చేసిన పాపానికి ఇదే శాపం. ఇక నుంచి నువ్వు ఆడదాని వైపు. అమ్మా అమ్మా, ఏమిటి అన్యాయం? నీ ఎరగ చేసిన దోషానికి ఈ దండన. తప్పదు అమ్మా. కంటపడ్డ నాగాని కనికరించి విడిచే నరుడెవరుంటాడు? ఆ రూపన కనబడటం నీతి దోషం. అందుకు నాకు ఆ శిక్ష. అమ్మా, పరువుగా బ్రతికే వీరకుమారుడికి అనవసరపు ఆడుకలో అంటగట్టకమ్మా. అనుగ్రహించి శాపం మరణించవమ్మా. నాకు ఆ సామర్థ్యం లేదు. కాని అర్జునుడికి అలనాటి ఊర్వశి శాపం వలె నీకు ఇది ఉపకరిస్తుంది. పగటి శాపం పగటి వరకు, రాత్రి వేళ నీకు నిజరూపం వస్తుంది. కానీ అమ్మ, బ్రతుకంతా ఆడామగా కోడింగ్తో అల్లాడిపోవలసిందేనా? ఎన్నటికీ యథాస్థితికి రాలేనా తల్లి? రాగలవు. ఎప్పుడు? అమృత జలం శిరస్సున చిలికినప్పుడు శాప విమోచనం కలుగుతుంది. దేవి, దేవి! పరమేశ్వర, నాకు ఈ అంగశోభ ఏమిటి ప్రభు? అవతారం మారింది. అదృష్టం కూడా మారుతుందేమో. చూడాలి. అప్పుడు చెంచు మెకం కాదు, మేనక మేనక. ఏమి సిలక సిక్కంలో సిక్క మత్తు వేసిందా? ఏ గడ్డ మీద పడుచు కోరి కోరి కోనకపోయిన గడిచివేళ కట్టుకో మనసైన వాడిని కాలదన్ని రాలేదు కదా. పలకవే సిలక పలుకు. నాకు తోడు నీడ లేదు నాయకుడా. అబ్బరి లేకపోవడం ఏమిటి?
తోడవుతా నీడవుతా ముత్యమెట్టి పగడమెట్టి ముద్దుగా ఏలుకుంటా నన్ను వండుకుంటావా చిలక తలవుకించవే తప్పిడ మేళం కట్టించి కులపోళ్లను రప్పించి అయ్య కోవిల గాడ అంట నెట్టుకుంటా అవుననవే చిలక అవునను తప్పిప్పు చేయకు నాయకుడా, దారివిడు నాయకుడా. పట్టే గాని విడిపే చేతికి లేదు చిలక చెప్పరలాడినానా చేతిలో చెయ్యేస్తువో సిగురల్లే ఏలుకుంటా కర్రమంటివో మెటాలకేస్తా కాస్తో. నాకు మాత్రం మనసు లేదో. ఆ, నీ వంటి సూపరి నాకెక్కడ దొరుకుతుడు నాయకుడు. అబ్బరీ. మా సీములో పగటి మన ఉషాల సూర్యుడు కుంగంగానే అవుతుందిలే పెళ్ళి. ఆ, పెళ్ళి, పెళ్ళి.
ఏరా అయ్యా ఇంత సాగైందే ఏం చేయమంటావు తాత ఈ కోణ తెగమారం చేసింది ఆ. ఎల్ల మేకేమో మందు విడిచిపోయింది ఇదేమో మే 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 అని ఒకటే అరుపు దానికి దీనికోసం అది ఒకటే గోల ఈ రెండు కలిసి నన్ను చిందులో ఏం చేత ఏరా పడవా అమ్మని ఇడిచిపెట్టి ఒక క్షణం ఉండలేవు పో, పో. అమ్మ అమ్మ అమ్మంటే ఎవరు తాత అమ్మంటే అమ్మే అంటే అంటే మనుషులకి జీవాలకి దేవుడిచ్చిన వరమయ్యా అయితే దేవుడు నీకు నాకు ఆ వరం ఇవ్వలేదే ఇయ్యకే అయితే మరి మన అమ్మేది మా అమ్మను దేవుడి కాడ దాసి పెట్టుకున్నాను ఇట్టం వచ్చినప్పుడు వెళ్ళి చూసుకుంటాను అయితే మా అమ్మ నేను చూడాలి చెప్పు తాత మా అమ్మ ఎక్కడుంది చెప్పవే నిజం చెప్పు తాత నాకు అమ్ముందా ఉందయ్యా ఉంది సత్య ప్రమాణంగా ఉంది చెట్టు మీద పచ్చికి చెరువులో చేపకు నా కులం సాగుకి నా చేత పెరిగిన నీకు అందరికీ ఉందయ్యా ఉంటే మరి చూపించు శుద్ధుగా ఎప్పుడు నేను మా అమ్మకాడికి వెళ్దాం అనుకుంటుండా నేను అటు పోగానే నువ్వు మీ అమ్మకాడికి వెళ్దువు గాని సత్యమేనా సరే తాత